నేను చేయి చేసుకోవాల్సి వచ్చిందో అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఏంటి తెలుసుకునేది? ఏదో నా చెల్లెలు కాస్త నీకు ప్రయారిటీ ఇస్తుందని కళ్ళు నెత్తికెక్కాయా? నా కూతుర్ని కొట్టావని నా చెల్లెలికి తెలిసాక కూడా నిన్ను ఏమన్నదన్న కాన్ఫిడెన్స్ లో ఉండకు. ఇదంతా చూస్తూ నా చెల్లెలు ఊరుకోదు. జాగ్రత్త. మావయ్య, నువ్వు కొంచెం ఆగు. ఎలా ఆగమంటున్నావురా? దీక్ష ఎవరు? నీ మరదలు. ఇదే నిన్న కాక మొన్నొచ్చి ఈ రోజు కొట్టింది అంటే నువ్వు ఆగకూడదు కదా, నన్ను ఆపకూడదు కదా. అన్నయ్య, నా మేనకోడల్ని కొట్టింది అంటే కోడలిన క్షమించను. కానీ ఎందుకు కొట్టాల్సొచ్చిందో, ఆ ధైర్యం ఎందుకు చెయ్యాల్సొచ్చిందో కూడా తెలియాలి కదా. అదే అత్తయ్య నేను చెప్తున్నాను. దీక్ష తప్పు లేకుండా ఊరికి కొట్టేసి ఆ తప్పు నేను చేయను కదా. ఏం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? మా పెద్ద బావకి ఇష్టమని ఆరెంజ్ జ్యూస్ చేసి తీసుకొచ్చాను. అది తప్ప? దానికి కొట్టేస్తుందా? ఏంటి రోజా? అత్తయ్య, మీకు అర్థం కావడం లేదు. ఇంకేం అర్థం కావాలి? రమా, నువ్వు సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ రోజు నా కూతుర్ని కొట్టింది, రేపు నన్ను కొడుతుంది, రేపు నిన్ను కొడుతుంది. వదలకు. ఏం చెయ్యలేరన్న కొమ్ములు తెప్పించకు. అత్తయ్య, జరిగింది క్లియర్ గా నేను చెప్తాను. అండ్ తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోండి. దీక్ష జ్యూస్ తీసుకొచ్చి సర్కి ఇచ్చింది ఈ హాల్లో కాదు, మా బెడ్రూమ్ లో. అది కూడా డోర్ నాక్ చేయాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా లోపలికొచ్చేసింది. పర్మిషన్ లేకుండా మా పర్సనల్ స్పేస్ కి రావడం తప్పు కాదా అత్తయ్య? మా బావే కదా, ఎక్కడున్నా వస్తాను. నీకేంటి? తప్పేంటి? ఇదిగో ఇలానే మాట్లాడింది అత్తయ్య. అందుకే. ఏంటందుకే? దానికే కొట్టేస్తావా? అసలు నా అల్లుని పెళ్లి చేసుకోవాల్సింది నా కూతురు. అది తెలీదా? రమా, ఈ పొగరబోతు మాటల్ని ఇక నేను వినలేను. ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఇంకొక క్షణం కూడా ఉండకూడదు. తక్షణమే పంపించాయి. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? తప్పు చేసింది దీక్ష అయితే రోజాని పంపించమంటావేంటి? రమా, అవునన్నయ్య, తప్పు రోజాది కాదు, దీక్షది. బావైతే మాత్రం వాళ్ళ పర్సనల్ రూమ్ లోకి పర్మిషన్ లేకుండా వెళ్ళడం తప్పే కదా. రోజా అలా రియాక్ట్ అవ్వడంలో తప్పేమీ నాకు కనిపించడం లేదు. అది చేసిన నిర్వాకాన్ని మీ అత్తయ్యకి చెప్తాను. ఆ రోజాని మెడపట్టుకుని బయటికి గెంటుతుంది. దీక్ష, అరుణ్కి నీతో పెళ్లి చెయ్యాలనుకున్నాను, నిజమే. కానీ ప్రేమున్న చోటే కదా పెళ్లి చేయగలం. నువ్వది అర్థం చేసుకుని నీ లిమిట్స్ లో నువ్వుండాలి. నీ లిమిట్స్ ని క్రాస్ చేసి ఇష్టానికి వెళ్లే హక్కు నీకు లేదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. ఊరుకోను, వెళ్ళో. చెప్పేగా రోజా, ఇక తన లిమిట్స్ లో తనుంటుంది. కూల్. ఓకే అత్తయ్య.
మీ కంప్లైంట్ ఇవ్వాలని అనుకోలేదు. వాళ్ళే తెలుసుకున్నారు. ఫోన్లేండి అత్తయ్య, నిదానంగా అయినా తెలుసుకున్నారు. సారీ మావయ్య. దేనికి నాన్న సారీ? నీ మిస్టేక్ ఏం లేదు కదా. వెళ్ళు. ఇంకా ఎలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్, మీకు మంచి పబ్లిసిటీ దొరుకుతుంది. ప్రామిస్ చేస్తున్నాను సార్. ప్లీజ్ సార్. అవును సార్, స్పాన్సర్ చేయండి సార్. ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదమ్మా, ప్లీజ్ వెళ్ళండి. తల్లడిల్లిపోదా ప్రాణం, చెమ్మగిల్లిపోదా హృదయం, కళ్ళ ముందు కలలే కూలితే. చామ్, ఒక్కరు కూడా స్పాన్సర్ చేయడానికి ముందుకు రాలేదు. ఇంకెలా చేయగలం చామ్? ప్రస్తుతానికి నాకేం తెలియట్లేదు లక్కీ. మనకెవరూ స్పాన్సర్షిప్ ఇవ్వకుండా వాళ్లే ఆపుతున్నారనిపిస్తుంది. ఛ, వాళ్ళకి ఎలాగో మంచి చేయడం చేత కాదు, కానీ చేయాలనుకున్న వాళ్ళ ప్రయత్నాన్ని ఆపుతున్నారు చూడు. ఇంకా వాళ్ళని ఏం చేయాలో ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడు కూడా చూస్తూ ఉన్నాడే గాని ఏం చెయ్యట్లేదు కదా చామ్. మనకిప్పుడు ఆ దేవుడి మీద భారం వేయడం తప్ప వేరేదేదీ లేదు కదా లక్కీ. చూద్దాం.